ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 21/3/2025 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, ఫాల్గుణ మాసము, బహుళ పక్షము, సప్తమి ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 4:23 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 1:43 వరకు ఉండి తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది. దుర్ముహూర్తం ఉదయం 8:47 నుంచి 9:35 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:47 నుంచి 1:35 వరకు. వర్జం ఉదయం 7:21 వరకు ఉంటున్నది. అమృత గడియలు సాయంకాలం 4:06 నుంచి 5:51 వరకు. రాహుకాలం ఉదయం 10:36 నుంచి 12:12 వరకు వ్యాప్తిగా ఉన్నది. సూర్యోదయం 6:23కి, సూర్యాస్తమయం 6:23. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అంటే ద్వాదశ రాశి ఫలితాలు కూడా నిన్నటి ఫలితాలని కాపీ పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు మీరు యాజ్ ఇట్ ఈజ్ గా. ఏదో కొన్ని తేడాలు తప్ప ఇంకోటి ఏం లేదు. సరే, తప్పకుండా నేను చెప్పాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి చెప్తున్నాను. మేషరాశి వారికి వాళ్ళకు కూడా ఏం బాలేదు. కాకపోతే ఇక్కడ 4 వరకు అసలు బాలేదు. 4 తర్వాత కొద్దిగా బెటర్. ఇక సాయంత్రం బాగుంటేంటి, బాగాలేకపోతే ఏంటంటే ఇంట్లో భార్యా పిల్లలతో సుఖ సౌఖ్యాలు పొందుకోవచ్చుగా. కాబట్టి 4 గంటల వరకు ఏమాత్రం అనుకూలం లేదు. విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కానీ విదేశాలు వెళ్లే ప్రయత్నం సాయంత్రం కాబట్టి మీకు అనుకూలంగానే ఉంటుంది. కళాకారుల, క్రీడాకారులకి సాయంకాల సమయంలో కళా ప్రదర్శన, క్రీడా ప్రదర్శన మంచిదే, అనుకూలంగా ఉంటుంది. ఈవెంట్ మేనేజ్ వారికి సాయంకాలం ఈవెంట్స్ ఉంటే శుభకరంగా ఉంటుంది. కొన్ని వారికి బాగానే లాభం ఉందండి. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి సాయంకాలం పూట కస్టమర్స్ కలిస్తే మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఇంకా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ ఇబ్బందికరంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులకి అవమానాలు, సినిమా రంగంలో ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది, జాగ్రత్త. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కష్టకాలం. నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, ఈవెంట్ వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బంది కలిగే అవకాశం. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టకూడదు. సాయంత్రం కల్లా షేర్ మార్కెట్ క్లోజ్ అయిపోద్ది కాబట్టి మనం చేసేది ఏం లేదు. ఈ రోజు షేర్ మార్కెట్ కానీ, లాటరీ జూదాలు కానీ మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఒకవేళ లాటరీలు, జూదం సాయంత్రం తర్వాత ఏమైనా ఉంటే 4 తర్వాత అందులో పెట్టుబడి పెట్టవచ్చు. కొద్దిగా లాభం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. రైతు సోదరులు కూడా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి కష్టకాలం, నష్టకాలం. ఏదేమైనా విద్యార్థులు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు, ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండడం మంచిది. తప్పనిసరిగా మీరు ఈ రోజున అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది. అంటే దుర్గాదేవి ఆరాధన కానీ, లక్ష్మీదేవి ఆరాధన కానీ చేసుకోవడం మంచిది. భగవద్గీతలో 6 నుంచి 14 అధ్యాయాలు తప్పకుండా చదవండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు ఉంటాయి. వీరికి సాయంకాలం 4:26 నుంచి 5:37 మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి గౌరవము, కీర్తి ప్రతిష్టలు, ఆనందము, శుభవార్త శ్రవణము, సత్సంతాన యోగము, కుటుంబ సౌఖ్యము, మాతాపితల సౌఖ్యము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానము, విదేశాల స్థిర నివాసం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల అభివృద్ధి పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకు కూడా చాలా అనుకూలంగా శుభస్థితి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్ బాల్ తుబ్బే వారికి, అలాగే నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కానీ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా మంచి శుభమైనటువంటి యోగంగా చెప్పబడుతోంది. ఆర్థిక ఆనందాది, అదృష్ట యోగాల పరంపర పొందవచ్చు. అలాగే వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, గృహయోగము, ఉద్యోగ లాభము, విద్యాలాభము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి చాలా అనుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పవచ్చు. వీరికి 9-3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మిథున రాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ధన కనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఈవెంట్ మే వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, అలాగే మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లెల వారికి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అభివృద్ధి పొందుకోవచ్చు. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యం, సత్సంతాన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి బ్రహ్మాండ విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కలిసి వచ్చే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం, చాలా మంచి శత్రునాశనాన్ని, మిత్రలాభాన్ని పొందుకోవచ్చు, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాల సమసిపోవడం, వివాహ వేడుకల్లో పాల్పంచుకోవడం, వివాహం జరిగే అవకాశాలు, లేదా సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారు కూడా మంచి అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా సానుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. మంచి అభివృద్ధి, పెద్దల మాట వినడం, దానివల్ల వైవాహిక జీవనానందం, సత్సంతాన ప్రాప్తి, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సోదర మైత్రి బాగా ఉంటుంది. అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య అభివృద్ధి, రొయ్యలు చేపల లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అనుకూలవంతమైన స్థితి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా అభివృద్ధి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైన వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చాలా మంచి వ్యాపార లాభాన్ని, ఆర్థిక అభివృద్ధిని, కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేసే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా చాలా మంచి అవకాశాలు, ఆర్థిక ఆనంద లాభాలు, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండడం మంచిదే. డబ్బు విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ, వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి. వివాహ విషయంలో పెద్దల మాట వినకుండా చేసేటువంటి పనులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అనవసరపు వస్తువులు కొనుగోలు చేయడం, అనవసర వ్యక్తులకి దాన ధర్మాలు చేయడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అపాత్ర దానం వల్ల ప్రమాదాన్ని పొందుకుంటారు. జాగ్రత్త. రాజకీయ నాయకులకి రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో నష్టం, కళాకారుల క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం కనబడుతోంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. ఇక్కడ తల్లి మాటలు కనుక వినగలిగితే మీకు చాలా మంచిది. భార్య మాటలు వినండి, తల్లి మాట వినండి, అదృష్ట యోగం పడే అవకాశాలు కనబడుతుంది. అంటే చాలా అదృష్ట యోగం పండుతుంది. ధనయోగం ఉంటుంది, విద్యాలాభం ఉంటుంది. తల్లిదండ్రుల మాట విన్నా, భార్య మాట విన్నా, భార్య మాట వింటే వ్యాపార లాభం, ఉద్యోగ లాభం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. రాజీనామా చేయకండి ఉద్యోగాలకి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, కళాకారుల క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఈవెంట్ మే వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి నష్టాలు, రైతన్నలు కూడా మోసపోయే అవకాశం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ నష్టాలు పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు, అనేక రకాల ఇబ్బందులు, విద్యా ఉద్యోగ వ్యాపార, విదేశీయాన,
కష్ట నష్టాలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్త. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లేనిపోని అవరోధాలు, చికాకులు, ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మరి ఈరోజు తప్పనిసరిగా ఏం చేయాలి? అమ్మవారి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే భగవద్గీతలో 8 నుంచి 16 అధ్యాయాలు చదవడం వల్ల ప్రయోజనాన్ని పొందుకోవడం, ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 57 నిమిషాల వరకు, తిరిగి సాయంకాలం 3 గంటల 56 నిమిషాల నుంచి 4 గంటల 49 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3, 6 అంకెలను అదృష్టంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. అలాగే జన్మ జాతకాన్ని చూయించుకుంటే ఇంకా చాలా మంచి విషయాన్ని గుర్తించండి. శుభమస్తు. కన్యా రాశి వారికి అత్యుత్తమ శుభయోగాల పరంపర. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, శుభకార్యాచరణ, గృహప్రవేశం, శంకుస్థాపన, వాహన యోగం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం, అనేక రకాల సమస్యల నుంచి బయటపడడం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని, ధనాన్ని తిరిగి పొందుకునే అవకాశం, విద్యా ఉద్యోగంలో చాలా మంచి అభివృద్ధి, విదేశాల్లో కూడా అభివృద్ధి పొందుకోగలిగేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో శుభయోగాల బలం కనబడుతున్నాయి. కళాకారుల క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారంలో, ముద్రణాలయంలో లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. అనుకున్నటువంటి కార్యసాధన, మంచి వ్యక్తులతో పరిచయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు అనేకం పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా చాలా మంచి సౌకర్యవంతమైన ఆర్థిక లాభాలు. ఈవెంట్ వారికి మంచి కలిసి వచ్చే అవకాశాలు, అనుకున్నటువంటి కార్యసాధన, వ్యవహార లాభం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యాన్ని పొందుకోవడం, నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, వృత్తి ఉద్యోగాదుల్లో, విద్యలో బ్రహ్మాండ రాణింపు పొందుకుంటారు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం. ఇదంతా మీకు ఆనందమయ శుభజీవనంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి చాలా మంచి వ్యక్తులతో పరిచయం, ప్రేయసి ప్రియులు ఒకటవ్వడం, భార్యాభర్తల మధ్య అనుకూలత, ఆనంద యోగాలు, వస్తువాన సౌలభ్యం, మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఉత్తమమైనటువంటి ఉద్యోగ ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశాలు, విదేశీయానం, విదేశాలు స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి మంచి లాభాలు, విద్యార్థులకి అత్యుత్తమైనటువంటి ర్యాంకులు పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, ఆనందాది అదృష్ట యోగాలు, శుభకరమైనటువంటి ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశీ పర్యటన, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారంలో మంచి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. విద్యాపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అనుకూలంగా శుభయోగాలు, చాలా మంచి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిలో జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన ఆనంద యోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభదాయకమైన స్థితి, ఆర్థిక లాభం, ఆనందాది అదృష్ట యోగం. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల
వ్యాపారం ముద్రణాలయంలోను, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మెన్ వారికి, బోర్ బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగాలు. ఆనందాది అదృష్ట యోగం, ధనకనక వస్తు వాహన ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి పెండలు కలిసి రావడము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7, 4 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి తప్పకుండా మీరు జన్మజాతకాన్ని చూయించుకోవాల్సిందే. ఆరోగ్య విషయంలో ఒక ఇబ్బంది, అనవసర వ్యక్తులతో కుటుంబ రహస్యాలు చెప్పడం, కొద్దిగా ఘర్షణ వాతావరణం పెట్టుకోవడం, అనవసరమైనటువంటి పర్సనల్ విషయాలు చెప్పడం వల్ల మీరు నష్టపోయే అవకాశం కనబడుతోంది. విద్యార్థి కూడా కష్టకాలం, ఉద్యోగస్తులకు ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, క్రీడలకు ఇబ్బంది, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సన్నకార వ్యాపారస్తులకి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కష్టము, నష్టం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని అనవసరపు మనస్పర్ధలు, కుటుంబపరమైన చికాకులు, ఆస్తి పంపకాల్లో అసమానతలు పొందుకునే అవకాశాలు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారు నష్టం. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు మోసపోయే అవకాశం. ఓటీపీలు ఎవరికి చెప్పకండి. అనవసరంగా మీ డబ్బు పూర్తిగా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అనుకోని ఇబ్బందులు, అనవసర స్నేహితాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టదాయక స్థితి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టకూడదు, నష్టాలు పొందుకుంటారు. పనికి మాలిన ప్రయాణాలు నష్టాన్ని కలిగిస్తాయి. ఎవరికి మీ వస్తువుల్ని అరువుగా ఇవ్వకండి, నష్టాన్ని పొందుకునే అవకాశాలు. ఈ రాశి వారికి ఉదయం 7:36 నుంచి 9:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి లాభము, ఆరోగ్యము, ఆనందము, ప్రయాణ లాభము, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయక స్థితి. పోటీ పరీక్షల్లో గానీ, అకాడమిక్ పరీక్షల్లో గానీ సంపూర్ణ విజయం ఖాయం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించిన అవకాశాలు, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టుకు వెళ్ళడం ఖాయం. విద్యాలాభం కూడా బ్రహ్మాండం ఉంది. పోటీ పరీక్షల్లో గానీ, అకాడమిక్ పరీక్షల్లో గానీ సంపూర్ణ విజయాన్ని సాధిస్తారు. మంచి ర్యాంకులు పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమను కూడా లాభాలు పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం. ఈవెంట్ మెన్ వారికి, బోర్ బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రికల్స్ వచ్చే అవకాశాలు. రైతన్నలకి, పూలు పలుకులను పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి వృద్ధి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. సన్నకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం చేసే వారికి కూడా లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి ఆదరణ, ఆర్థిక లాభాలు. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలే. ఆర్థిక లాభాలు, ఆరోగ్య లాభము, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార భాగస్వామ్య లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు ఆదరణ. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యా లాభము,
ఉద్యోగ లాభము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, గ్రీన్ కార్డ్ PR పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, ఆకస్మిక ధన ప్రాప్తి, లాటరీ లెవెల్ జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో కలిసి వచ్చే అవకాశం, వ్యాపార పరంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. LIC మెడికల్, గృహమిజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తులకు కూడా మంచి ఆనంద యోగాలు, రాజకీయ రంగంలో కలిసి రావడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కళాకారుల, క్రీడకు లాభాలు పొందుకునే అవకాశం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు బలం కనబడుతున్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. వివాహ సంబంధ, సత్సంతాన శుభయోగాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. మిత్రుల కలయిక, సోదరులతో సఖ్యత, ఆనంద యోగాలు, ఆస్తి పంపకాల్లో లాభాలు పొందుకునే అవకాశం. ఈ రోజు మీకు కలిసి వచ్చేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభ ఫలితాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. LIC మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆత్మీయుల కలయిక, ఆనందాది యోగాలు, శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, సినిమా రంగ వ్యాపారం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడల లాభాలు, కొత్త వస్తువుని కొనుగోలు చేయడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, వివాహ సంబంధ నిశ్చయ తాంబూల జరిగే అవకాశాలు, తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకు అనుకూలమైన సౌలభ్యాలు, ఆర్థిక ఆనంద లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్, గృహ మేనేజెంట్లకి లాభం. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు, పలుకురాలు పండించే వారు కూడా లాభదాయకమైన స్థితి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.